Hi, hello friends. This is Dinesh. Once again, welcome back to our search ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సీక్రెట్ ట్రిక్ అయితే తీసుకువచ్చాను. ఈ ట్రిక్ అయితే మీరందరికీ అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. సో ఈ ట్రిక్ అయితే యూజ్ చేసి మీ మొబైల్ ముందు మీ ఫేస్ కనపడితేనే మీ మొబైల్ అయితే రన్ అయ్యేలాగా అయితే సెట్ చేసుకోవచ్చు. సో మిమ్మల్ని కాదని వేరే వాళ్ళు మీ మొబైల్ తీసుకొని వేరే ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా లేదా యాప్ ఓపెన్ చేసినా మొబైల్ అయితే పనిచేయదు. నో ఫేస్ ఈస్ డిటెక్టెడ్ అని చెబుతుంది. సో ఈ ట్రిక్ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే ఉంటుంది. సో ఈ యాప్ ఏంటి, ఈ యాప్ ఎలా పనిచేస్తుంది తెలుసుకోవాలి అనుకుంటే నా వీడియో పూర్తి చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు వీడియో అయితే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ చివరిలో కనిపిస్తున్న నా ప్రొఫైల్ పిక్ మీద అయితే క్లిక్ ఇవ్వండి. అప్పుడు నా ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడగలరు. ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మన ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి ఫేస్ పాస్ అని సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా అయితే అప్లికేషన్ వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అవ్వగానే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇలా అయితే వస్తుంది. డ్రా ఓవర్ యాప్స్ అనే దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఫేస్ పాస్ అనే దాని మీద ఎనేబుల్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ కెమెరా పర్మిషన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ ఇచ్చి అలో ఇచ్చేయండి. ఇక్కడ పైన ఎనేబుల్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, అది ఎనేబుల్ చేసి మీ ఫేస్ అయితే మొబైల్ మీద చూపించాలి. అప్పుడు మీ ఫేస్ అయితే ఈ కెమెరా క్యాప్చర్ చేస్తుంది. సో ఈ యాప్ యూజ్ చేసి మీ ఫేస్ మొబైల్ ముందు ఉంటేనే మొబైల్ వర్క్ అయ్యేటట్లయితే చేసుకోవచ్చు. వేరే వాళ్ళ మీ మొబైల్ అయితే యూజ్ చేయలేరు, ఎందుకంటే అది సాధ్యం కాదు కాబట్టి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.